హాయ్, వెల్కమ్ శేష మగ్గం అండ్ స్టిచ్చింగ్ ఛానల్. ఈరోజు వచ్చేసి క్లాస్ 2 అండి, మగ్గంలో క్లాస్ 2. ఈరోజు ఏంటంటే చిప్స్ ఎలా వేయాలో చెప్తానండి. దానికంటే ముందు ఫ్రేమ్ బాగా టైట్గా బిగించి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోండి. ముందు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి చిప్స్ ఉంటాయి కదా, అలాంటి చిప్స్ తీసుకోండి. చిప్స్ తీసుకుని ముందు ఫ్రేము చాలా టైట్గా ఉండాలండి. లూజ్గా ఉంటే అస్సలు సుంచి వచ్చేస్తుంది అనమాట, అస్సలు బాగోదు. అందుకని టైట్గా ఫ్రేమ్ ఫిక్స్ చేసేసిన తర్వాత ఈ చిప్స్ తీసుకుని ఇలా లైన్ వేసుకోండి చిప్స్ వేయడానికి. దారం ఇది తీసుకుంటున్నానండి. మీ దగ్గర మాత్రం మీరు ఏది ఉంటే అది తీసుకోండి. ముందు దారం చివర ముడి వేసేసుకోండి. నిన్న చెప్పాను కదా, అలాగే ముడి వేసేసుకోండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఈ దారాన్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి దీన్ని వెనక ఇలా పెట్టుకోవాలండి. వెనక ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దారాన్ని పైనుంచి తీయాలి సూది చివర కొనలా ఉంటుంది కదండి, ఆ కొనతో కింద మనం పట్టుకున్న దారాన్ని అలా తీయాలన్నమాట. అలా తీసి ముందు ముడి వేయాలండి. నిన్న చెప్పాను కదా ఎలా ముడి వేయాలో. ముడి వేసేసుకుని మనం ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో ముడి వేయాలండి. ముడి వేయకపోతే మొత్తం ఊడిపోద్ది అనమాట. ఎంత కుట్టినా మన ప్రయోజనం ఉండదు. స్టార్టింగ్లోనూ ఎండింగ్లోనూ కూడా ముడి వేయాలి. దారం అసలు చిక్కులు లేకుండా చూసుకోవాలండి. ముడి వేసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం పైకి లేపి పైకి ఉంచి తర్వాత ఇదిగో చిప్స్ ఇలా తీసుకోవాలండి. ఇలా రావట్లేదు కాబట్టి నేను బెడ్షీట్ మీద వేసాను. ఇలా ఈ కొన ఉంటుంది కదండి చివర, ఆ కొనతో పట్టుకుని మధ్యలో చిప్స్ మధ్యలో హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో పెట్టి తీసుకోవాలి. ముందు ఫస్ట్లో మీకు రాదు కాబట్టి ఒక్కొక్కటిగా తీసుకోండి. ఒక్కొక్కటిగా తీసుకున్న తర్వాత మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఎన్ని చిప్స్ పడితే ఆ సూదికి అన్ని తీసేసుకుని ఒకేసారి యాడ్ చేసేసుకోవచ్చండి. మీరు ఫస్ట్ కాబట్టి ముందు ఒకటి తీసుకోండి. ఒకటి తీసుకుని ఆ దారం ఉంది కదా, ఆ దారానికి అలా చిప్ అలా యాడ్ చేసేసి ఒక కుట్టు కొట్టండి. ఒక చిప్కి ఒక కుట్టు కొట్టాలి. ఒకవేళ మీరు 2, 3, 4, 5 అలా తీసుకున్నా సరే ఒక కుట్టుతో సరిపోద్దండి. అది ఎలాగో నేను తర్వాత చెప్తాను. మీరు ఫస్ట్లో మాత్రం ఒక్కొక్కటిగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కొక్కటి తీసుకున్న తర్వాత మీ తర్వాత కావాలి అనుకుంటే 2, 3 అలా కూడా యాడ్ చేసుకుందరు. నేనైతే ఇప్పుడు 2 తీసుకున్నానండి. 2 ఒకేసారి తీసుకుంటే కొంచెం కుట్టు కొంచెం
ఎదరకేసుకోవాలి. సమానంగా 2 చిప్స్‌లకి ఎంత ప్లేస్ అయితే పడుతుందో అంత ప్లేస్‌లో కుట్టి వేసుకుంటే ఆ చిప్‌ని వెనక్కి ముందుకి సర్దుకోవచ్చండి. మీకు కొత్తగా ఉన్నప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఫీల్ అవుతారండి. చాలా ఈజీ. వచ్చే వరకు కష్టంగానే ఉంటుంది ఏదైనా, వచ్చిన తర్వాత ఈజీ అయిపోద్ది. చిప్స్ ఒక్కొక్కటిగా తీసుకుని దగ్గరగా వేసుకోవాలనుకుంటే దగ్గరగా వేసుకోవచ్చు. లేదు కొంచెం గ్యాప్ అవ్వాలంటే ఒక చిప్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 కుట్లు కుట్టుకుని మళ్ళీ ఇంకో చిప్, అలా 2 కుట్లు కుట్టుకుని ఒక చిప్పు, ఒక 2 కుట్లు కుట్టుకుని అలా చిప్పు అలాగైనా వేసుకోవచ్చు. లేదా ఒక కుట్టు కుట్టి ఒక చిప్ యాడ్ చేసుకోవచ్చు. లేదా ఒక కుట్టు కుట్టి ఒక చిప్ యాడ్ చేసుకోవచ్చు. లేదా ఒక 3, 4 కుట్లు కుట్టిన తర్వాత కూడా ఒక చిప్ యాడ్ చేసుకోవచ్చు. అలా అయినా మన ఇష్టం అండి. మనకు చూడండి, ఇక్కడేమో నేను దగ్గరగా వేసాను, తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చిప్ యాడ్ చేశాను. మళ్ళీ ఒక 2 కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ చిప్ యాడ్ చేశాను. మళ్ళీ 2 కుట్ల తర్వాత చిప్ యాడ్ చేశాను. అలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ యాడ్ చేశాను. లేదు అంటే దగ్గరగా చిప్ తర్వాత చిప్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. మన ఇష్టం, మనకి ఎలా ఇష్టమైతే అలా కుట్టుకోవచ్చండి. తర్వాత ఇంకో లైన్ ఉంది కదా, అందులో కూడా వేసి చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఈ చివర ఆ చివర తప్పకుండా ముడివైతే వేయరండి. లేకపోతే ముడి వేయకపోతే మీరు ఎంత కుట్టినా వేస్ట్ అండి, కుట్టిందంతా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 2 చిప్లు వేసుకుంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, 3 చిప్లు వేసుకుంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అవి కూడా చెప్తానండి. మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. 2, 3, 4, 5 అలా కూడా వేసేసుకోవచ్చు ఒకేసారి. ఎందుకంటే ఒక్కొక్కటిగా వేస్తే మనం ఎంతసేపట్లో కుడతాం చెప్పండి. ఇదిగోండి, ఇప్పుడు నేను 2 అయితే వేసుకున్నాను కదా, 2 చిప్స్ వేసుకున్నప్పుడు కొంచెం కుట్టు అయితే ఎదరకి వేసుకోవాలండి. కొంచెం ఎదరకి వేసుకుని 2 చిప్స్ పట్టే అంత ప్లేస్ అయితే ఉంచుకోవాలి.
చూడండి, కొంచెం కుట్టి ఎదరికి వేసుకుని 2 చిప్స్ పట్టే అంత ప్లేస్ ఉంచుకుంటే ఒక చిప్ని వెనక్కి, ఒక చిప్ని ముందుకి అలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలా అయితే ఒకదాని మీద ఒకటి పడిపోకుండా ఉంటాయి. ఇంకా చూడండి, ఇలా ఎదరికి వెనక్కి అలా వేసుకొని సర్దుకోవచ్చండి. మనం 2, 3 వేసుకున్నప్పుడు దానికి తగ్గ స్పేస్ అయితే ఉండాలి. ఆ కుట్టు కొంచెం స్పేషియల్గా వేసుకోవాలన్నమాట. అంటే స్పేషియల్గా అంటే కొంచెం పొడవుగా, కొంచెం పెద్దగా, కొంచెం పొడవుగా వేసుకోవాలండి. వేసుకుంటే ఏంటంటే 2, 3 ఒకేసారి వేసుకున్నప్పుడు ఒక మీద ఒకటి ఉంటే ఇంకా ఎదరికి వెళ్ళదు కదండి కుట్టు, ఎక్కడ కుట్టు అక్కడే ఉంటుంది. అందుకని కొంచెం ఏం చేస్తారంటే కుట్టు కొంచెం ఎదరికి వేసుకోండి. ఎదరికి వేసుకున్నప్పుడు 2, 3 చిప్స్లైనా అక్కడ సర్దేసుకోవాలండి. ఒకటి ముందుకి, ఒకటి మధ్యలోకి, ఒకటి వెనక్కి అలా వేసుకోవాలండి. 3 ఒకేసారి వేసుకున్నప్పుడు. నేను ఇప్పుడు 3 ఒకేసారి వేసాను. చూడండి, మళ్ళీ ఒకేసారి 3 వేసాను. 3 వేసినప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం ఆ దారం కుట్టు ఏం చేశానంటే కొంచెం ఎదరికి పడేలా వేసుకున్నాను. ఎదరికి పడేలా వేసుకుంటే కొంచెం కుట్టి ఎదరికి కదులుతుంది. ఆ చిప్స్ ఒకదాని మీద ఒకటి లేకుండా వెనక్కి ఒకటి, ముందుకు ఒకటి, మధ్యలోకి ఒకటి వేసుకోవచ్చు. ఇదిగోండి, అది ఇలాగ పైకి వేసుకుని పొడుగ్గా తీసుకుని ఆ 3 చిప్స్లో అలా వేసేసి దానికి తగ్గ స్పేస్ ఉంచి, స్పేస్ ఎంత పడుద్దో మనకు ఒక అవగాహన ఉంటుంది కదా. చూడండి, అలా ఎదరికి 3 చిప్స్ పట్టేలాగా స్పేస్ ఉంచి ఎదరికి గుచ్చుకుని సూది ఎదరికి వేసుకున్నాను కుట్టు. అలా వేసుకోవడం వల్ల కుట్టు ఎదరికి వెళ్తుంది. లేకపోతే ఎక్కడ చిప్స్ అక్కడే పోగ్గా ఒకదాని మీద ఒకటి ఉండిపోతాయి. అలా ఉండకుండా ఉండాలంటే కుట్టు ఎదరికి వేసుకోవాలి. మీకు ఇంత విడమర్చి చెప్తున్నాను కదా, మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్పమని కామెంట్ చేయండి. మళ్ళీ అయితే ఈ సేమ్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. నాకు ఈ వీడియో చేయడానికి నాకు 2 hours టైం పట్టింది. కానీ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు. చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది. లేదంటే ఎక్కడ వీడియో అక్కడే ఆగిపోతుంది, ఎవరు చూడడానికి ఉండదు. ఎవరికి యూజ్ కాకపోతే ఇంకెందుకు చెప్పండి, ఇంత టైం వేస్ట్ చేసుకొని చేయడం ఇంకెందుకు. అందుకని మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేస్తే, అర్థం కాలేదని కామెంట్ చేస్తే మళ్ళీ మీకు చెప్పడానికైతే వీలుంటుందండి. ఏమి చెప్పకుండా ఉంటే అసలు అర్థమైందో లేదో ఎలా తెలుస్తుందండి నాకు.
ఇంకా ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను, అందుకే ఒక 3 అయితే వేస్తున్నాను. చూడండి ఎంత స్ట్రాంగ్గా పడిపోయిందో ముడి. చూడండి తర్వాత మనం ఈ చివర ఆ చివర కుట్లు కూడా వేసుకోవాలి.